గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిగ్ డిస్కషన్. నేను వర్మ. ప్రపంచానికి భారత్ అందించిన అద్భుతాల్లో యోగా ఒకటి. మనిషి మానసిక ప్రశాంతతకు, ఆరోగ్యానికి యోగా ఎంతగానో దోహదం చేస్తుంది. కాబట్టి ప్రపంచ దేశాలు యోగాను పాటిస్తున్నాయి. యోగా అన్న పదం సంస్కృతంలోని యజ అనే పదం నుండి పుట్టింది. యజ అంటే దేనికైనా ఏకం చేయగలం అనే అర్థం. ఆసనం అన్న పదానికి సంస్కృతంలో భంగిమ అనే అర్థం ఉంది. ఈ రెండింటినీ కలిపి యోగాసనాలు అని పిలుస్తారు. పరమశివుడు మొదట తన పత్ని పార్వతికి యోగా గురించి వివరించాడని పురాణాలు చెబుతున్నాయి. ఇవాళ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రపంచంలోని 190 దేశాలు యోగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. కోవిడ్ దృష్ట్యా ప్రధాని నరేంద్ర మోడీ యోగా డేను అతి కొద్ది మంది మధ్యలో నిర్వహించనున్నారు. యోగాను ప్రజల వద్దకు చేరువ చేసేందుకు 1000 సంస్థలు డిజిటల్ మాధ్యమంలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక హైదరాబాద్ నగరంలోని కూడా కాకుండా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ రాష్ట్రాల్లోని కూడా అంతర్జాతీయ యోగా కార్యక్రమాన్ని అట్టహాసంగా జరిపిస్తున్నారు. ఇక ఇదే ఇష్యూపై ఈనాటి బిగ్ డిస్కషన్ కొనసాగిస్తాం. అసలు వరల్డ్ యోగా డే సందర్భంగా దీని ప్రత్యేకతలు ఏంటి, యోగా ఎందుకు ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా అవసరం అన్న దానిపైనే ఈరోజు చర్చను కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు లావణ్య గారు, ప్రముఖ యోగా టీచర్, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే భవానీ గారు కూడా మనతో పాటుగా యోగా టీచర్ లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే దేవిక గారు కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. దేవిక యోగాలో ఈమె నోబెల్ వరల్డ్ రికార్డు గ్రహీత. దేవిక గారు కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. ముందుగా లావణ్య గారి వెర్షన్ తీసుకుందాం. లావణ్య గారు, హ్యాపీ యోగా డే. లావణ్య గారు, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? రైట్. లావణ్య గారు, యోగా డే ప్రత్యేకతలు ఏంటి? ప్రపంచ యోగా డే సందర్భంగా మీరు ఇచ్చే మెసేజ్. అంటే యోగా డే అనేది మనకి పురాణాల నుంచి 5000 సంవత్సరాల క్రితం నుంచే ఉందండి. యోగా అనేది మనకి అంటే మన భారతీయుల యొక్క లైఫ్ స్టైల్, అంటే నార్మల్ గానే మనం చేసే పనుల్లోనే యోగాసనాలు ఉండేవి ఒక టైంలో. ప్రస్తుతం మనమందరం కూడా లైఫ్ స్టైల్ మారిపోవడం వల్ల మనమందరం కూడా లైఫ్ స్టైల్ డిసీజెస్ అనేటివి ఎక్కువైనాయి. యోగాసనాలకు దూరం అయ్యాం కాబట్టి మళ్ళీ దాని అవసరం మనకు వచ్చింది. మనతో పాటు ప్రపంచంలో అందరికీ కూడా ఈ యోగా అవసరమని అన్ని దేశాలు కలిసి ఈ రోజు ఇంటర్నేషనల్ యోగా డేని ఫస్ట్ 2015లో ఫస్ట్ ఇంటర్నేషనల్ యోగా డే స్టార్ట్ చేసి ఈ రోజు 7th ఇంటర్నేషనల్ యోగా డేని మనం జరుపుకుంటున్నాం. సో యోగా అనేది, యోగా కానీ ఆయుర్వేదం కానీ మనకు ఉన్న ఎప్పటి నుంచో ఉన్న గొప్ప వరం అనే చెప్పాలి. దీన్ని మనం రోజు, అంటే ఏదో యోగా డే రోజే కాకుండా రోజు మనం దీన్ని మనం లైఫ్ లో ఒక భాగం చేసుకోవడం వల్ల ఖచ్చితంగా ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ కి దూరంగా ఉండడానికి, అలాగే ఇప్పుడు ఉన్న ఈ పాండమిక్ సిచ్యువేషన్ కోవిడ్ ని పోరాడే శక్తి కూడా ఎక్కువగా మనకి ఇది ఇస్తుందని నేను అంటున్నానండి. అందుకని ప్రతి ఒక్కరికి కూడా యోగా అనేది అవసరం. రైట్ లావణ్య గారు, ఈరోజు యోగా డే సందర్భంగా చూస్తున్నాం. కరోనా అన్నది ఏ రకంగా కలకలం సృష్టిస్తుందో వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ టైంలో ఎవరికి వారు ఇళ్లలో ఉండే పరిస్థితి. ఒకప్పుడైతే యోగా క్లాసులకి రావడం, అందరూ ఒక దగ్గర ఉండడం అది వేరు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఆ జూముల్లోనే ఈరోజు మీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమం ఏ రకంగా సాగుతుందండి యోగా నేర్చుకునే వాళ్ళకి? అంటే ఇంతకు ముందు కన్నా బాగా సాగుతుందని చెప్పాలండి. ఎందుకంటే ఇంతకు ముందు యోగా క్లాస్ కో లేదా ఏదో ప్లేస్ కో రావాలంటే వాళ్ళు రెడీ అయ్యి రావాలి, ఒక ఇది ఉండేది. ఇప్పుడు ఎవరికి ఫ్యామిలీ, అంటే యోగా అట్ హోమ్, యోగా విత్ ఫ్యామిలీ థీమ్ కూడా. సో ఫ్యామిలీలో అందరినీ కూడా మనం, అంటే ఒక ఇంట్లో ఒకరు వెళ్ళే వాళ్ళు ఇంతకు ముందు, ఇప్పుడు మా ఫ్యామిలీ కూడా ఈ రోజు మార్నింగ్ 6 to 7 క్లాస్ కి అందరూ అటెండ్ అయ్యారు. సో అందరికి కూడా దీని విలువ అనేది ఇప్పుడు తెలుస్తుంది. సో ఇది చేయడం వల్ల నార్మల్ గా ఏదో ఎక్సర్సైజ్ చేస్తే మనం అంటే ఫిజికల్ గా స్ట్రెంగ్త్ బాగుండొచ్చు, లేదా ఓన్లీ మెడిటేషన్ చేస్తే మెంటల్ గా బాగుండొచ్చు. బట్ యోగా చేయడం వల్ల మనం మెంటల్ గా అండ్ ఫిజికల్ గా కూడా హెల్దీగా అవుతాం. ఇప్పుడున్న సిచ్యువేషన్ కి మనకి మనోధైర్యం ఎక్కువ. ఈ సిచ్యువేషన్ తట్టుకోవడానికి మనోధైర్యం మించిన మందు లేదు. సో అటువంటి మనోధైర్యాన్ని ఈ యోగా మనకి అందిస్తుందండి. సో నార్మల్ కన్నా కూడా ఇప్పుడు ఎక్కువ మంది జాయిన్ అవుతున్నారు. మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో, నార్మల్ అంటే మనకి ఇప్పుడు కనిపించట్లేదు కానీ
సో చాలా ఎక్కువ మంది ఇప్పుడు ఒక్క సెషన్ లో 100-200 మెంబర్స్ జూమ్ లో జాయిన్ అవడానికి అవకాశం ఉంది కాబట్టి చాలా బాగా అందరూ రిసీవ్ చేసుకున్నారండి. అంటే ఇంకొకటి కూడా వాళ్ళకి కూడా బెనిఫిట్ ఉంటుందిలేండి. జాయిన్ అయితే క్లాస్కి ఒకలే రావాలి. ఇప్పుడు ఇంట్లో అనుకోండి అందరూ చేయొచ్చు, హ్యాపీగా అందరూ నేర్చుకోవచ్చు. వచ్చేయచ్చు. రైట్ ఓకే. నెక్స్ట్ భవానీ గారు కూడా మనతో పాటుగా జాయిన్ అయ్యారు. భవానీ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. భవానీ గారు ఏంటి యోగా డే సందర్భంగా ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ మీరు అందరికీ అంతర్జాతీయ యోగా శుభాకాంక్షలు. ఓకే, ఎలాంటి చిట్కాలు చెప్తారండి యోగా సింపుల్ మెథడ్లో? అంటే ఇవన్నీ కూడా మీరు చేసినట్టుగా చేస్తే లేనిపోనివన్నీ మళ్ళీ కొత్తగా క్రియేట్ అవుతాయి వాళ్ళకి. సో కొంతవరకే కొంతమంది చేయగలరు కాబట్టి ఒకసారి వాళ్ళకి అందులో ఉన్న లాభాలు నష్టాలు చెప్పి ఏదైనా ప్లీజ్ ఒక మెసేజ్ ఇచ్చి మీరు ఏం చేయాలనుకుంటున్నారో ఏం చెప్పాలనుకుంటున్నారో కంటిన్యూ. ఇందాక లావణ్య గారు చెప్పినట్టుగా యోగా అనేది ఓన్లీ ఫిజికల్ ఎక్సర్సైజ్ మాత్రం కాదు. అది మన మనసుకి అండ్ శరీరానికి రెండు కూడా కలిసి చేసే విధానం. ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ మనం ఏదైతే చేస్తూ ఉంటామో అది ఓన్లీ ఫిజికల్ బాడీకి మాత్రమే ఉంటుంది. బట్ యోగా అనేది మెంటలీ, ఫిజికల్లీ, స్పిరిచువల్లీ, సోషల్లీ అన్ని విధాలుగా కూడా మనకు ఉపయోగపడుతుంది. అండ్ ప్రతి ఒక్కరు ఏంటంటే యోగా డే అనగానే ఒక ఫోటో, ఒక సెల్ఫీ కోసం అనేసి, ఒక ఆసనం కోసం అనేసి ఒక్కరోజు మాత్రమే పాల్గొనడం కాకుండా దీని ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. సో ఇప్పుడున్న పాండమిక్ లో ప్రతి ఒక్కరు ఏంటంటే ఫస్ట్ పానిక్ అవుతుంది. మనం ఆల్వేస్ ఏంటంటే ఇప్పుడు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటాం అండ్ హెల్త్ ఈజ్ వెల్త్ అంటాం. సో ఎప్పుడైనా మనం యోగాతో ప్రతి ఒక్క వ్యాధి అనేది నయమవుతుందని మనకు తెలుసు, కానీ అది రాకుండా కూడా అది ప్రివెంట్ చేస్తుంది. సో మనం ప్రతిదీ ఫస్ట్ ముందుగా మనం అనేది ప్రివెంట్ చేసుకుంటే చాలా మంచిది. సో దాన్ని పానిక్ అవ్వకుండా దానికి కావాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూ దానికి కావాల్సిన మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే డెఫినెట్లీ మనం దానికి ఈ పాండమిక్ అనేది ఓవర్కమ్ చేయొచ్చు. సో ఇంకా మన పురాణాల ప్రకారంగా యోగా అంటే దానికి నియమాలు అంటాము, ఆసనం అంటాము, ప్రాణాయామం, ఇవన్నీ ఫస్ట్ అయితే నియమాలు అవి రెండు కూడా వదిలేసాము, డైరెక్ట్ ఆసనాలకు వచ్చాము. ఏదైతే నేను మీకు పంపించే విధంగా ఆసనాలు ఆ విధంగా ప్రతి ఒక్కరు చేయలేదు. సో అందునుంచి మనం ఫస్ట్ నియమాలు అనేది పాటించడం ముఖ్యం. అండ్ ప్రాణాయామ అనేది ప్రతి ఒక్కరు ఏదో శ్వాస రేచకం చేయడం, పూరకం చేయడం అది మాత్రమే అనుకుంటాం. అది కాకుండా ఇంకా మనం దాంట్లో ఇంకేం చేయగలుగుతాము, ఏ విధంగా చేస్తాము, ఒక మనం ట్రెడిషనల్ మెథడ్ గా చేస్తే అనేది దాని యొక్క ఉపయోగాలు మనకు చాలా హెల్ప్ఫుల్ అవుతాయని. రైట్ ఓకే 1 minute అండి. మనతో పాటుగా దేవికా గారు కూడా జాయిన్ అయ్యారు. దేవికా గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. రైట్ దేవికా గారి గురించి కాస్త చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆవిడ ఏదో పెద్ద సిటీస్లో నుంచి వచ్చిన అమ్మాయి కాదు. ఒక ఇన్స్పిరేషన్ తీసుకుంటే నేను ఏదైనా సాధించగలను అని చెప్పి ఆ పట్టుదలతో ఆమె ఈరోజు ఒక వండర్ సృష్టించారని మనం చెప్పొచ్చు. యోగాలో నోబెల్ వరల్డ్ రికార్డ్ గ్రహీత ఆవిడ. సో అనకాపల్లి లాంటి ఒక ప్రాంతం, అక్కడ ఏవో యోగాలను ఈ రకంగా అన్నది పెద్దగా చాలా తక్కువ మందికి తెలుసు. మరి అలాంటి దగ్గర నుంచి వచ్చిన దేవికాకి ఆ ఇన్స్పిరేషన్ ఏ రకంగా వచ్చింది, యోగా నేర్చుకోవాలన్న ఆకాంక్ష ఎక్కడి నుంచి పుట్టిందో ప్లీజ్ దేవికా గారు మీరు ఏంటంటే యోగా నేర్చుకునే వాళ్ళకి, టీచర్స్కి, వీళ్ళందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరికి దీని ఉపయోగం కూడా. ప్లీజ్ మీకు ఎలాగా అసలు యోగా మీద ఇంట్రెస్ట్ కలిగింది? ఓకే, ముందుగా అందరికీ యోగా డే శుభాకాంక్షలు. అసలు ఫస్ట్ నా గురించి నేను ఇంట్రడక్షన్ చేస్తాను. ఎందుకంటే ఒక పరంగా చెప్పాలంటే బిఫోర్ నేను ఇంతకు ముందు ఇలా కూర్చోక ముందు నేను ఒక పేషెంట్ని. ఓకే, నేను అసలు ఎంత స్థిరంగా ఒక నిమిషం కూడా కూర్చోలేను అనమాట ఇంతకు ముందు. నేను పుట్టి పెరిగింది విజయవాడ పోలంకి. మా అమ్మగారు అమ్మాజీ హౌస్ వైఫ్, మా నాన్నగారు విఘ్నేశ్వరరావు ఆటో డ్రైవర్ అనమాట. నాకు 2011లో మ్యారేజ్ అయ్యింది. 2011లో మ్యారేజ్ తర్వాత మామూలుగానే అందరూ ఆడవాళ్ళలాగానే నేను నా జీవితాన్ని గడుపుతున్నాను. 2013లో నేను ఒక పాపను జన్మించాను. అదేంటంటే నార్మల్ డెలివరీ కాదు, సిజేరియన్ అనమాట. ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఒక 6 months తర్వాత నాకు సివియర్ బ్యాక్ పెయిన్ వచ్చింది అనమాట. ఇప్పుడు మీ ముందు ఇలా కూర్చుంటున్నాను కదా ఇంతసేపు, ఒక నిమిషం కూడా కూర్చోలేని పరిస్థితి, తినడానికి కూడా కూర్చోలేని పరిస్థితి అనమాట. నించున్న బ్యాక్ పెయిన్ వచ్చేది, నడవలేకపోయేదాన్ని, వెయిట్ కూడా పెరిగిపోయింది అనమాట, ఆయాస్ పడిపోయేదాన్ని, బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేది నాకు. దానివల్ల ఏంటంటే నేను ఏ పని చేసినా సరే నాకు ఇబ్బందిగా ఉండేది.
బద్ధకంగా ఉండేది. 24 గంటలు అలా కూర్చొని ఉంటే బాగుండు అని అనిపించేది. అలాంటప్పుడు ఈ బ్యాక్ పెయిన్ ముందే పెరిగిపోతూ ఉండటం వల్ల నా నా పరిస్థితిని చూసి బాబురావు గారు గురువు గారి దగ్గర చూశాను. చూసి నువ్వు యోగా స్టార్ట్ చెయ్యి, నీకు ఖచ్చితంగా ఫలితం దొరుకుతుంది అని చెప్పారు. అప్పుడు నేను యోగా స్టార్ట్ చేశాను. యోగా స్టార్ట్ చేసిన 3 monthsకి నాకు చాలా రిజల్ట్ కనిపించింది. బ్యాక్ పెయిన్ తగ్గింది. నేను చాలా యాక్టివ్గా ఉండేదాన్ని అనమాట. ఏ పని చేసినా సరే యాక్టివ్గా ఉండేది. బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ నార్మల్ అయ్యాయి. ఆయిల్స్ పడిపోతుంది. దానికి చిన్న పని చేసినా సరే అమ్మో ఇంత పని చేయాలా అన్న ప్రాబ్లం వచ్చేది. అలాంటిదే చిన్న పని, ఇప్పుడు ఏ పని అయినా సరే చాలా తేలిగ్గా చేయగలిగాను. అంత ఆ ప్రాబ్లం నుంచి నాకు రిజల్ట్ కనిపించింది. ఇక ఇదేది నేను ఒక అలా 1 year కొనసాగించిన తర్వాత ఇదే నాలాగా చాలా మంది ఇలా బాధపడుతూ ఉండొచ్చు కదా, నేను ఇంత రిజల్ట్ పొందిన యోగా ద్వారా ఇంత రిజల్ట్ పొందాను, అదే రిజల్ట్ని నాలాంటి ఆడవాళ్ళందరికీ అందిస్తే ఇంకా చాలా బాగుంటుందని చెప్పేసి నేను అప్పుడు డిసైడ్ అయ్యాను. అప్పుడు నేను యోగా అన్నది దాన్ని ఒక ఫీల్డ్గా ఎంచుకున్నాను అన్నమాట. యోగాని అందరికీ నాతో పాటు నేను ఎలా ఫలితం పొందానో నాలాగే ప్రతి ఒక్కరు దానికి ఫలితం పొంది అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి నేను టీచింగ్ స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి 2013 నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా బ్రేక్ లేకుండా అలా యోగా చేస్తూనే ఉండేదాన్ని. ఇప్పుడు కూడా క్లాసులు చెప్పినా సరే ఎంత బిజీగా ఉన్నా సరే నాకంటూ ఫస్ట్ నేను 1 గంట టైం కేటాయించుకొని నేను యోగా టైంలో ఈ విధంగా ఇప్పుడు నేను ఒక సక్సెస్ఫుల్ ఉమెన్గా నేను ఒక 510 ఫొటోస్ అవలేలగా వేయగలను. దానికి కారణం సతదీర్ఘకాల నిరంతర్య సత్కార సేవతో దృఢభూమికి అన్నారు. అంటే ప్రతిరోజు మనం ఆ ప్రాక్టీస్ చేయటం వల్ల ఎటువంటి దాన్నైనా సాధించగలం అన్నమాట. దాని ద్వారా నేనంటే అప్పటి నుంచి ఇలా కంటిన్యూ చేయటం వల్ల ఇప్పుడు నేను ఎటువంటి ఆసనానైనా స్థిరంగా సుఖంగా చేయగలం. రైట్, ఎటువంటి ఆసనానైనా ఈజీగా చేయగలం. రైట్. దేవిక గారు, మీరు రెగ్యులర్గా చేసే ఆసనాలు అవ్వండి లేకపోతే మీరు ఇచ్చే మెసేజ్ ఆసనాల రూపంలో? నేను యోగా స్టార్ట్ చేసిందే బ్యాక్ పెయిన్ వల్ల. దాని గురించి ముందు నేను కొన్ని ఆసనాలు చెప్తాను. ఈ ఆసనాలు చేయటం వల్ల మీకు బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్స్ అనేది రిలీఫ్ అవుతాయి అన్నమాట. నేను కొన్ని ఆసనాలు చేసి చూపిస్తాను మీకు. ఈ ఆసనాలు అన్నది ఇటువంటి టైంలో ప్రెసెంట్ మనకి కోవిడ్ టైంలో లాక్డౌన్ అవటం వల్ల అందరూ ఇంట్లోనే కూర్చొని చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఆసనాలు సింపుల్ గా ఉంటాయి. ముందు మనకి చెస్ట్ పార్ట్ కంప్లీట్ గా షోల్డర్ పార్ట్ అనేది ఓపెన్ చేద్దాము. ఇలా వీలైనంత వరకు చెస్ట్ పార్ట్ ఓపెన్ చేస్తూ ఇంటూ మళ్ళీ నెక్స్ట్ ఇలా చేయటం వల్ల ఇక్కడ మనం చెస్ట్ పార్ట్ ని కంప్లీట్ గా ఓపెన్ చేస్తాం. చేతులు స్ప్రెస్ చేస్తే ఇట్లా షోల్డర్ ఓపెన్ చేస్తాం. దీనివల్ల మనకి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి అన్నమాట. ఇలా చేయటం వల్ల ఇలా చేసినప్పుడు ఇంకోటి ఏంటంటే మనకి చాలా మంది ప్రెసెంట్ డేస్ లో అందరూ కంప్యూటర్ ముందు కూర్చొని అందరు ఇలా పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఫోన్లు అని కంప్యూటర్స్ ఉన్నాయి, అందరూ ఇలా కూర్చొని అలా స్పైన్ అన్నది ఇలా అయిపోతుంది అన్నమాట కంప్లీట్ గా. ఇప్పుడు ఈ స్పైన్ చూసారా, ఇలా స్ట్రైట్ గా చాలా మంది కూర్చోలేదు. ఇలా స్పైన్ ఇలా స్ట్రైట్ కూర్చుంటం వల్ల ఇంకా పెయిన్ వచ్చింది అన్నమాట. అలాంటప్పుడు వీళ్ళకి ఇలా వాళ్ళకి ఏంటంటే డైలీ ఇలా కూర్చుంటే అలవాటు అయిపోయి ఇలా కూర్చుంటేనే ఇలానే కూర్చోగలుగుతారు. ఎప్పుడు ఇలా కూర్చుంటాం వల్ల ఏంటంటే మన షోల్డర్ అన్నది టైట్ అవుతుంది. దీనివల్ల మన నెక్ కి ఎఫెక్ట్ ఇచ్చింది, దీనివల్ల మన స్పైన్ కూడా ఎఫెక్ట్ ఇచ్చింది అన్నమాట. దానివల్ల నిల్చున్నప్పుడు కూడా కూర్చున్నా సరే ఇలాగే ఉంది, ఇలా ఫ్యూచర్ ఏంటంటే మన బాడీ షేప్ అనేది కంప్లీట్ గా మారిపోయింది. అందుకని చెప్పేసి ఇది ఎప్పుడైతే ఇలా ఓపెన్ చేసి స్ట్రెచ్ చేస్తామో మన షోల్డర్ పార్ట్ అనేది కంప్లీట్ గా ఓపెన్ అయ్యి చెస్ట్ పార్ట్ ఓపెన్ అయ్యి షోల్డర్ పార్ట్ ఓపెన్ అవుతుంది కంప్లీట్ గా ఇలా చేయటం వల్ల. మళ్ళీ ఎక్సర్సైజ్ చేస్తాం కదా, ఇలా చేసినప్పుడు మీరు అబ్జర్వ్ చేసారా కంప్లీట్ గా స్పైన్ స్ట్రైట్ అయ్యింది. దీనివల్ల మనకి బ్రీతింగ్ కూడా మన ఇప్పుడున్న ప్రెసెంట్ పరిస్థితుల్లో కోవిడ్ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి. దీనివల్ల బ్రీతింగ్ మన ఊపిరితిత్తులకి ఫాస్ట్ గా ఈజీగా వేయాలన్నమాట. ఇలా బ్రీతింగ్ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది ఇది చేయటం వల్ల.
ఇంకోటి ఏంటంటే క్యాట్ పోజ్ అన్నమాట. ఇది చేసినప్పుడు మన స్పైన్ కంప్లీట్ గా ఇలా బెండ్ చేసినప్పుడు మన స్పైన్ యొక్క ప్రాబ్లమ్స్ నడుము నొప్పి అనేది కాకుండా మొదటలో ఉన్నప్పుడే స్టార్టింగ్ లోనే ఇది చేయటం వల్ల నడుము నొప్పి ప్రాబ్లమ్స్ అనేది ఖచ్చితంగా తగ్గుతాయి అన్నమాట. ఇది చేయటం వల్ల మన నెక్ ని కంప్లీట్ గా స్ట్రెచ్ చేస్తాం. అప్పుడు థైరాయిడ్ గ్రంథి కూడా పనిచేస్తుంది, తన పని తాను చేసేది అనమాట. కరెక్ట్గా ఇలా చేయటం వల్ల కంప్లీట్ గా స్పైన్ కి మనం రిలాక్స్ చేస్తాం అన్నమాట. నడుము నొప్పి ప్రాబ్లమ్స్ అటువంటి ఏమీ రాకుండా ఉంటాయి. ఇప్పుడు దీని తర్వాత వృష్టాసనం వేస్తాం. ఈ ఆసనం ఏంటంటే కంప్లీట్ గా మన చెస్ట్ పార్ట్ ఓపెన్ అయింది. చెస్ట్ పార్ట్ ఓపెన్ అయింది మన నడుము యొక్క బ్యాక్ ఈ స్ట్రెంత్ ని పెంచింది అనమాట. ఇలా ఎప్పుడైతే మన ఫీట్ ని పుష్ చేసి ఇలా కంప్లీట్ గా బెండ్ అవుతామో ఇక్కడ మన కంఠం ఒకటి స్ట్రెచ్ అయ్యింది. దానివల్ల థైరాయిడ్ గ్రంథి అనేది కరెక్ట్గా తను పనిచేస్తుంది. ఇంకోటి ఏంటంటే పొట్ట కంప్లీట్ గా స్ట్రెచ్ అయ్యింది. పొట్ట స్ట్రెచ్ అవటం వల్ల స్టమక్ అనేది కంప్లీట్ గా ఫ్యాట్ ఉన్నది. చాలా మందికి పొట్ట ఎక్కువగా ఉండేది కదా, పొట్ట ఎక్కువ ఉన్నది, పొట్ట స్ట్రెచ్ అయ్యి ఫ్యాట్ అనేది తగ్గింది. దాని యొక్క పని అది ఖచ్చితంగా చేసింది అన్నమాట. రైట్. నడుముకి కూడా మంచి స్ట్రెంత్ ఇచ్చింది. ఓకే ఓకే, ఇప్పుడు భుజంగాసనం. ఈ ఆసనం వల్ల మనం కంప్లీట్ గా స్పైన్ కి రిలాక్సేషన్ వస్తుంది అన్నమాట. చాలా మందికి నడుము నొప్పి ఉన్నప్పుడు ఈ ఆసనంలో కంప్లీట్ గా మనం రిలాక్సేషన్ అవుతాం. ఇది చేసినప్పుడు చాలా మంది ఇలా చేస్తారు, చేతులా పెంచుతున్నాం. ఇలా చేయకూడదు అన్నమాట. ఇలా చేయటం వల్ల మన షోల్డర్స్ ఉన్నాయి కదా, ఇలా దగ్గర దాని వల్ల మనకి ఏంటంటే యూస్ ఉండదు. కంప్లీట్ గా ఇలా చెస్ట్ పార్ట్ ఓపెన్ చేసి షోల్డర్ పార్ట్ ని వెనక్కి తీసుకెళ్లాలన్నమాట. అలా చేసినప్పుడు మన చెస్ట్ పార్ట్ అనేది కంప్లీట్ గా ఓపెన్ అయ్యి బ్రీతింగ్ అనేది మనకి ఊపిరితిత్తులు కరెక్ట్గా అందుతుంది. ఆ స్పైన్ కూడా మంచి స్ట్రెంత్ వచ్చింది. ధనురాసనం అంటారండి. ఇది వేసినప్పుడు మనం కాల్ యాంకర్స్ పట్టుకొని ఇలా కష్టంగా. ఇది చేసినప్పుడు మనం కంప్లీట్ గా అప్ చేసినప్పుడు మన చేతులు షోల్డర్ కాళ్ళు పట్టుకోవటం వల్ల షోల్డర్స్ అనేది కంప్లీట్ గా స్ట్రెచ్ అయ్యి చెస్ట్ పార్ట్ అనేది ఓపెన్ అయింది. మన బాడీ మొత్తం పొట్ట మీద ఉండింది. దాని వల్ల పొట్ట ఫ్యాట్ అనేది తగ్గి మలబద్ధకం ప్రాబ్లమ్స్ అనేది తగ్గుతాయి. రైట్ రైట్. ఓకే దేవిక గారు, ఒక్క నిమిషం. ఓకే, అంటే మీరు చెప్పినవి కొన్ని కొద్దిగా సింపుల్ మెథడ్ ఉన్నది, కానీ ఇలాంటివి కానీ ఎవరన్నా దయచేసి మాత్రం ఆ ప్రాక్టీస్ అయితే మాత్రం చేయకండి. వాళ్ళు ఈజీగా ఎప్పటి నుంచో ఇందులో ఉన్నారు కాబట్టి, కంటిన్యూ ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి చాలా ఈజీగా ఉంది, ఏదో బెండ్ అవుతున్నట్టుగా. కానీ మీరు దయచేసి ఇలా చేస్తే పొట్ట తగ్గుతుందనో లేకపోతే ఇలా చేస్తే బ్యాక్ పెయిన్ పోతుందని మాత్రం అలాంటి ఎక్స్పెరిమెంట్లు దయచేసి ఇది చూసి చేయొద్దు. అంటే ఒక స్టార్టింగ్ లెవెల్ నుంచి రావాలి. ఇప్పుడు మనకి ఒక హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలనుకుంటే ఇలా ఉంటే ఎల్కేజీ యూకేజీ నుంచి ఎలా స్టార్ట్ చేసుకుంటామో ఏబిసిడీల నుంచి, యోగా కూడా అలాగే స్టార్టింగ్ నుంచి చిన్న వాటి నుంచి పెద్దదానికి వెళ్ళండి. వాళ్ళు చూపించారు మన లైవ్లో కాబట్టి ఇవి దీనివల్ల ఈ ఉపయోగాలు ఉన్నాయని చెప్పారు తప్పించి అవైతే మీరు డైరెక్ట్గా మాత్రం ప్రాక్టీస్ చేయొద్దు. ఓకే అండి దేవిక గారు, 1 minute నేను వస్తాను మళ్ళీ. లావణ్య గారు రైట్. యోగా డే సందర్భంగా మీరిచ్చే చిట్కాలు? యోగా డే సందర్భంగా నేను ఇచ్చే చిట్కా ఏంటి అంటే అండి, నేను ఇంత ముందే చెప్పినట్టు ఇది యోగా అనేది అందరికి యూస్ఫుల్. ఇప్పుడు దేవకి గారు తన బ్యాక్ పెయిన్ అని తను వచ్చినట్టు నేను కూడా, నాకు చాలా హెల్త్ ఇష్యూస్ ఉండేది. లో ఇమ్యూన్ సిస్టమ్, నాకు ఎవరికి పక్కన జలుబు వచ్చినా ఎవరికి ఏ రోగం వచ్చినా నాకు ముందు వచ్చేస్తుంది. అటువంటి లో ఇమ్యూన్ సిస్టమ్ నుంచి అందరిలాగా నేను హెల్దీగా అవ్వాలి అని నేను ఎంఏ యోగా చేశానండి ఆంధ్ర యూనివర్సిటీలో. అప్పుడు సీఎం చేతుల మీదుగా ప్రతిభా అవార్డు కూడా అందుకున్నాను యోగాకి. అంటే నేను బాగు చేసుకోవాలని చదవడం వల్ల నాకు అవార్డు వచ్చింది. యాక్చువల్లీ యావరేజ్ స్టూడెంట్ ని నేను. గ్రేట్. ఆ స్ఫూర్తితో అయితేనే మీకు ఎప్పుడు కూడా సక్సెస్ ఉంటుందండి. ఏదైనా మనలో ఇలాంటి కొన్ని వచ్చినప్పుడే ఆ కసి పెరుగుతుంది ఏదో చెయ్యాలన్న. అవునవును. అంటే ఇప్పుడు దేవకి గారు చెప్పినట్టు మనకి ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడే, మనం ఇప్పుడు భగవంతుని తలుచుకోమంటే తలుచుకో, ప్రాబ్లం వచ్చినప్పుడే తలుచుకుంటాం. ఇది కూడా అంతే. సేమ్ యోగా అనేది ఏంటి అంటే మనకి ఉన్న స్ట్రెంగ్త్ ని ఖచ్చితంగా పెంచుతుంది. అమ్మాయి కూర్చోలేని పరిస్థితి నుంచి ఈ రోజు అన్ని ఆసనాలు చేయగలిగే స్టేజ్ కి వచ్చినట్టు
నేనైతే అసలు నాకు సర్జరీస్ చాలా అయినాయి, బ్యాక్ సర్జరీస్, ముందుకి లైట్ గా కూడా వంగలేకపోయేదాన్ని. ఈ రోజు నేను కూడా ఆసనాలన్నీ వేయగలుగుతున్నాను. ఒక గొప్ప యోగా టీచర్ గా 10 మందికి ఆరోగ్యం పంచడం అన్నది నిజంగా ఒక గొప్ప వరమని అనుకుంటున్నాను. సో నేను యోగా డే సందర్భంగా ప్రతి ఒక్కరికి ఇచ్చే సలహా ఏంటి అంటే, సో ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు చైర్ లో నుంచి కింద కూర్చోలేరు, చాలా మంది పెద్దవాళ్ళు ఉంటారు. సో ఈ రోజు మనకి కావాల్సింది ఏంటి అంటే లంగ్ కెపాసిటీ బాగుండాలి ప్రతి ఒక్కరికి. ఇప్పుడు ఈ కోవిడ్ మనకి వచ్చింది అంటే ముందు లంగ్స్ మీద పడుతుంది, తర్వాత హార్ట్ మీద పడుతుంది, తర్వాత లివర్, ప్రతి ఆర్గాన్ కూడా దెబ్బతీస్తుంది అని అంటున్నారు. సో ప్రతి ఆర్గాన్ని కూడా ఎనర్జెటిక్ గా హెల్దీగా ఉంచుకోవడానికి మనకి ఈ యోగాలో మెయిన్ గా ప్రాణాయామ బాగా యూజ్ అవుతుంది. సో ఈ ప్రాణాయామాన్ని మనం రెగ్యులర్ గా అప్లై చేసుకోవడం వల్ల ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. ఈ రోజు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు. సో నాట్ ఓన్లీ కోవిడ్ అండి, పెద్దవాళ్ళు ఉంటారు. పెద్దవాళ్ళకి ఒకసారి వాళ్ళకి ఊపిరితిత్తులకి ఏదైనా ప్రాబ్లం వచ్చి వెంటిలేషన్ వరకు వెళ్ళే సిచ్యువేషన్ వస్తే చాలా పరిస్థితి కష్టంగా ఉంటుంది. అంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి, ఆరోగ్యంగా ఉండడానికి ప్రాణాయామం ఎలా ఉపయోగపడుతుంది అంటే, నార్మల్ గా మనకి లంగ్స్ అంట 5000 అంటే 5000 ml అంటే 5 లీటర్స్ గాలి నింపే అంత కెపాసిటీ మన లంగ్స్ కి ఉంటుంది. కానీ మనం రోజు మనం చేసే బ్రీతింగ్ లో నిమిషానికి 15 సార్లు చేస్తాం హెల్దీగా ఉండేవాళ్ళు. సో ఈ 15 సార్లు గాలి తీసుకొని వదిలినప్పుడు కూడా మనం ఒక 300 to 400 ml మాత్రమే తీసుకుంటామంట. సో లంగ్స్ అంతా కూడా మనం పూర్తిగా ఉపయోగించట్లేదు. సో ఎప్పుడైతే మనం లంగ్స్ ని పూర్తిగా ఉపయోగించట్లేదో, ఇప్పుడు ఈ కోవిడ్ సిచ్యువేషన్ మనకి బాగా తెలుస్తుంది. లంగ్స్ బాగా ఉండే వాళ్ళు బతికిపోతున్నారు హ్యాపీగా. సో లంగ్స్ వీక్ గా ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. సో ప్రతి ఒక్కరు, ఇక్కడ వయసుతో సంబంధం లేదండి. ఈ కోవిడ్ సిచ్యువేషన్ వచ్చినాక నాకు అర్థమైంది ఏంటంటే వయసుతో సంబంధం లేదు, ప్రతి ఒక్కరికి కూడా లంగ్స్ స్ట్రాంగ్ గా ఉండాలి. లంగ్స్ ఏజ్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. సో లంగ్స్ ని స్ట్రాంగ్ చేసుకోవడానికి ఇప్పుడు మనం 5000 ml అంటే 5 లీటర్స్ గాలి తీసుకునే కెపాసిటీ ఉన్న మన లంగ్స్ ని మనం దీన్ని ఉపయోగించుకొని ప్రాణాయామాల ద్వారా మెల్లమెల్లగా మన లంగ్ కెపాసిటీ పెంచుకోవచ్చు. సో అందుకని నేను ఇప్పుడు ఒక చిన్న బ్రీతింగ్ టెక్నిక్ మీకు చూపిస్తాను. చైర్ లో కూర్చొని ఎక్కడున్న వాళ్ళు అక్కడ, పెద్దవాళ్ళైనా, ఇప్పుడు టీవీ చూస్తున్న వాళ్ళైనా, ఎవరైనా సరే లంగ్ కెపాసిటీని పెంచుకోవడానికి ఒక చిన్న బ్రీతింగ్ టెక్నిక్ మీకు చూపిస్తాను. దీన్నే యోగ శ్వాస అంటారండి. అంటే శ్వాసని కరెక్ట్ గా తీసుకోవడం, వదలడం. మన ఒక ఫిజికల్ బాడీ, అన్ని రోగాలు వస్తాయి, యోగా చేస్తే రోగాలు రావని నేను చెప్పను. ఇప్పుడు వైరస్ అనేది ఎవరికైనా రావచ్చు, మన పక్క నుండి ఎవరికైనా రావచ్చు. సో దాన్ని రాకుండా చేయడం అనేది యోగా ఆపలేదు. సో వచ్చినా సరే తట్టుకునే శక్తిని మనం యోగాతో పెంచుకోవచ్చు. సో ఈ రోజు మనకి ఇప్పుడు చాలా మంది కింద కూర్చోలేరు, ఏమి చేయలేరు. అలాంటి వాళ్ళు కూడా ప్రాణాయామంతో వెయిట్ తగ్గుతుంది, మన లంగ్ కెపాసిటీ పెంచుతుంది. సో దట్ మనం రోగాలను తట్టుకునే శక్తిని, ఇమ్యూనిటీ పవర్ ని కూడా పెంచుకోవచ్చు. సో ఇలా ప్రశాంతంగా మీరు చైర్ లో కూర్చొని ముందుగా మెల్లగా గాలి తీసుకోవాలి, లోపలికి తీసుకొని మీ పొట్ట నింపాలి. సో పొట్ట నింపినప్పుడు ఏమవుతుందంటే లంగ్స్ చూడండి, కాలర్ బోన్ నుంచి కూడా కంప్లీట్ గా మనకి ఈ అబ్డామినల్ వరకు ఉంటాయి. సో 5000 ml అంటే 5 లీటర్స్ కెపాసిటీ మన గాలి నింపచ్చు. సో అది ఎలా అంటే ముందుగా మనం పొట్ట నింపాలి గాలి తీసుకొని. సో చేతులు రెండింటిని పొట్ట మీద పెట్టుకోండి, మెల్లగా గాలి తీసుకుంటూ పొట్ట నింపండి. దెన్ మెల్లగా గాలి తీసుకుంటూ చెస్ట్, దెన్ కాలర్ బోన్ మనకు తెలియదు కానీ నిండినట్టు మీరు ఫీల్ అవ్వండి. మెల్లగా గాలి తీసుకుంటూ పూర్తిగా మీ లంగ్స్ నిండినట్టు ఫీల్ అయ్యి మెల్లగా రివర్స్ లో వదలాలి. గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. రివర్స్ లో ఫస్ట్ కాలర్ బోన్, చెస్ట్, తర్వాత పొట్టలో ఉన్న గాలిని పూర్తిగా ఖాళీ చేయాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక గ్లాస్ ఉందండి. ఒక గ్లాస్ లో వాటర్ నింపితే ముందు అడుగు భాగం నిండుతుంది, తర్వాత మధ్య భాగం, తర్వాత పై భాగం. అది కింద వంపినప్పుడు ఫస్ట్ పై భాగమే కింద పడుతుంది, తర్వాత మధ్యలో భాగం, తర్వాత చివరిగా లాస్ట్ భాగం కింద పడుతుంది. సేమ్ ప్రాసెస్ ని ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ముందు గ్లాస్ లో నీళ్లు నింపినట్టు అడుగు భాగం, మధ్య భాగం, పై భాగం వంపినట్టు ఫస్ట్ పై భాగం, మధ్యలో ఉన్నది చెస్ట్, తర్వాత పొట్ట. ఇప్పుడు ఒక్కసారి నాతో పాటు చైర్ లో కూర్చొని టీవీ చూస్తున్న వాళ్ళందరూ చేయండి. చాలా వరకు పోస్ట్ కోవిడ్ వాళ్ళు కూడా ఇది రెగ్యులర్ గా చేసుకోవడం వల్ల లంగ్స్ లో ఉన్న ఆల్రెడీ కోవిడ్ వల్ల వచ్చి వెళ్ళిపోయిన నిమోనియా ఇన్ఫెక్షన్ ఉంటుంది, ప్లమ్ అంతా కూడా బయటికి రావడానికి హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి. మెల్లగా యోగ శ్వాస, గాలి తీసుకుంటూ పొట్ట నింపండి, చెస్ట్, కాలర్ బోన్, మెల్లగా రివర్స్ లో వదలండి. ఇక్కడ కొత్తగా చేసే వాళ్ళు 1:1 గాలి తీసుకున్నప్పుడు మనసులో 5 కౌంట్ చేసుకోండి, వదిలేటప్పుడు కూడా 5. బాగా చేయగలిగిన వాళ్ళు 5 కౌంట్ చేస్తూ గాలి తీసుకోండి, 10 కౌంట్ చేస్తూ వదలండి. సో స్లోగా, ఎంత స్లోగా వదలగలిగితే మనకి అంత లంగ్ కెపాసిటీ పెరుగుతుంది. సో మళ్ళీ చేయండి ఒకసారి.
రివర్స్. సో ఇది సింపుల్ టెక్నిక్ అండి వర్మ గారు, మీరు కూడా ట్రై చేయొచ్చు. ఈవెన్ మీరు కూర్చొని చైర్ లో ఉన్నప్పుడు, ఎక్కడైనా ఆఫీస్ లో ఉన్నప్పుడు, ఎక్కడైనా సరే దీన్ని మనం కొద్దిగా కడుపు ఖాళీగా ఉంటే చాలు. కడుపు నిండిగా ఉన్నప్పుడు చేయకూడదు. కొద్దిగా మనకి పొట్ట ఖాళీ ఉన్నప్పుడు, భోజనం అయిన 1 గంట 2 గంటల తర్వాత ఖచ్చితంగా ఎవరైనా చేసుకోవచ్చు. దీన్ని రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తే మీలో రిజల్ట్ మీరే చూస్తారు. దీంతో పాటు నేను ఇచ్చే ఒక్క సలహా ఏంటంటే, ఇక్కడ మనం గాలి తీసుకున్న దానికన్నా డబుల్ టైం వదలండి అని చెప్తున్నాను. అంటే మనం తీసుకునే దానికన్నా మన దగ్గర నుంచి చెట్లు తీసుకునేది ఎక్కువ. సో కార్బన్ డైఆక్సైడ్ చెట్లు తీసుకొని మనకి ఆక్సిజన్ ఇవ్వాలి. మనం ఆక్సిజన్ ని నైట్రోజన్ అన్నిటిని కలిపి తీసుకొని ఓన్లీ ఆక్సిజన్ ఒకటే మనం తీసుకొని మిగిలినంతా కూడా బయటికి పంపిస్తున్నాం. సో మనకి ఈ రోజు మనకి అర్థమైంది ఏంటంటే, మనకి చెట్లు ఇచ్చే ఆక్సిజన్ కూడా మన బాడీ తీసుకోలేని స్టేజ్ లోకి మనం వెళ్ళాం. ఎందుకు అంటే మనకి నేచర్ కి దూరంగా వెళ్ళిపోతున్నామండి. నేచర్ కి దగ్గరగా అవ్వాలి అంటే ఈ రోజు అయినా యోగా డే రోజు యోగా చేస్తారో చేయరో కానీ ప్రతి ఒక్కరు పెద్ద వృక్షాన్ని నాటండి. వేప చెట్టు, కానుగ చెట్టు మన భారతదేశానికి ఉన్న గొప్ప వరాలు అనమాట అవి. వాటిని ఒక చెట్టు నాటగలిగితే అది కొద్ది రోజులు మనం పోషించగలిగితే ఎంతో మందికి మనం ఉండం, కానీ మన తరతరాలు ఆ గాలిని అనుభవించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పెద్ద చెట్లు నాటండి. చిన్న చిన్న చెట్లు ఇంట్లో అనేది మనం నాటుకుంటున్నాం. అలా కాకుండా ఎక్కడో ఒక ప్లేస్ లో పెద్ద చెట్టుని అది ఆటోమేటిక్ గా పెరుగుతుంది. ఇదొక్కటే నేను సలహా ఇస్తున్నాను. సో ఖచ్చితంగా ఇటువంటి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ని మీరు చైర్ లో కూర్చొని చెయ్యండి. ఆ రిజల్ట్ ని మీరు చూడండి ఖచ్చితంగా. ఓకే, భవానీ గారు మీరిచ్చే సూచనలు సలహాలు ఏమన్నా చిట్కాలు? ఏంటంటే ఫస్ట్ మనకు సమయం లేదు యోగా చేయమని, కానీ ఫస్ట్ అంటే సమయం లేదు. అన్నిటికీ సమయం ఉంటుంది కానీ యోగా అనగానే మన హెల్త్ కోసం టైం ఇవ్వాలంటే ఇవ్వలేదు. సో టైం లేకున్నా మనం కూర్చున్న ప్లేస్లోనే, ఆఫీస్లో ఉన్నా, ఇంకెక్కడ ఉన్నా కానీ మనం సింపుల్గా చేస్తూ మన ఒక లంగ్ కెపాసిటీని పెంచుకుంటూ, మళ్ళీ ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి ప్రతి ఒక్కరు ఆన్లైన్ క్లాసెస్ అనేసి అలా ప్రతి ఒక్కరు గ్యాజెట్స్కి అలా సిస్టమ్స్కి కంప్లీట్లీ ఇదైపోయాం. సో అలాంటి వాళ్ళకు కూర్చున్న ప్లేస్లోనే మనం ఏ విధంగా మనము టెక్నిక్స్, సింపుల్ టెక్నిక్స్, ఈజీ టెక్నిక్స్తోని ఉన్న షార్ట్ టైంలో విత్ ఇన్ 1-2 minutesలో కూడా మన బ్రీతింగ్ లంగ్ కెపాసిటీని ఇంక్రీజ్ చేసుకోవడం, అండ్ ఉన్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని మిస్ అలైన్మెంట్స్ కానీ ఎలా యూజ్ చేసుకోవడం అనేది మేము చెప్పాలి. సో ఇప్పుడు అనేది మనం చాలా మంది ఏంటంటే ఈ విధంగా కంప్రెసర్ ఇందాక రీతిగా చెప్పినట్టు చాలా మంది అయిపోవడం కానీ, మొబైల్ పట్టుకొని కంటిన్యూస్ ఇలా కూర్చోవడం కానీ అలా అవుతుంది. సో ఇలా కూర్చొని ఉన్నప్పుడు ఆఫీస్లో చిన్న సింపుల్ నెక్ మూవ్మెంట్స్ మాత్రం, ఎందుకంటే ఆ కంప్రెషన్ వల్ల మనకు ఇక్కడ సర్వైకల్లో సర్క్యులేటరీ సిస్టమ్ కానీ దాంట్లో మనకు ఎఫెక్ట్ పడుతుంది. సో దానికి చిన్న సింపుల్ సూక్ష్మ వ్యాయామం అనేసి మన యోగి టర్మ్లో చెప్తాము. సూక్ష్మంగా ఉండే వ్యాయామంతో మనం ఏ విధంగా దాన్ని ఓవర్కమ్ చేస్తామని చూస్తాం. ఫస్ట్ వచ్చేసి నెక్ మూవ్మెంట్స్ చేస్తాము ఈ విధంగా. సో ఇది చైర్ పైన కూర్చొని అండ్ ఎలాంటి ఏజ్ వాళ్ళైనా సులువుగా కూడా చేయొచ్చు. దీనికి ఏజ్ మ్యాటర్ ఉండదు మనకు ఎలాంటిది. అండ్ భోజనం చేసిన తర్వాత నా భోజనం చేయకుండా ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు. ఎలాంటి టైంలో కూడా మనం చేసుకోవచ్చు. నెక్ అనేది పైకి. సో ఇక్కడ ఎప్పుడైతే మనం స్ట్రెచ్ చేస్తున్నామో కాలి కేవలం ఇలా కూర్చొని ఇలా అనుకోకుండా కాస్త మన బ్యాక్ బోన్ ని స్ట్రైట్ గా పెట్టేసి లంగ్స్ ని ఎక్స్పాండ్ చేసేసి షోల్డర్స్ ని వెనక్కి పెడుతూ కాస్త వెనక్కి స్ట్రెచ్ చేసినప్పుడు ఇక్కడున్న మన లారింగ్స్ ఉంది ఓపెన్ అవుతుంది, థైరాయిడ్ గ్లాండ్ అనేది స్ట్రెచ్ అవుతుంది. సో ఇందాక లావణ్య చెప్పిన విధంగా మనకు కాలర్ బోన్ అవన్నీ కూడా ఎక్స్పాన్షన్ అవుతాయి. సో దట్ లంగ్ కెపాసిటీ అనేది మనకు చాలా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ సైమల్టేనియస్లీ మనకు బ్యాక్ బోన్ కూడా స్ట్రెంగ్త్ గా అవుతుంది. ఇక్కడ ఎప్పుడైతే మనం స్ట్రెచ్ చేస్తామో మనకి ఇక్కడ ఏదైతే మనం ఫుల్ డే సిస్టమ్ మీద వర్క్ చేస్తూ అలా కూర్చున్నప్పుడు నెక్ మజిల్స్ అన్ని కూడా స్ట్రెయిన్ అవుతాయి, ఇవన్నీ కూడా రిలాక్స్ అవుతాయి. అలానే స్ట్రెంగ్త్ కూడా మనకు ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ ఒక్కొక్క చిన్న చిన్న సూక్ష్మవ్యాయామం చేయడం వల్ల మనకు ప్రతి సెల్స్ అనేది ఒక్కొక్క కణంలోకి అనేది వెళ్ళి అది స్ట్రెచ్ అవుతూ ఆ కణం అనేది స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది, అది ఓపెన్ ఎక్స్పాండ్ అవుతుంది, దాంట్లో ఆక్సిజన్ లెవెల్ అనేది వెళ్ళే ఛాన్సెస్ చిన్న చిన్నగానే ఉంటాయి. మనం చేయాలి, ఈవెన్ చైర్ పైన కూడా కూర్చొని చేయవచ్చు.
సో అన్ని ఆసనాస్ అంటే అవి చాలా కష్టంగా చేయలేము, కానీ ఇది సూక్ష్మంగా చాలా చిన్నగా ఈజీగా చేస్తూ ఉండవచ్చు. కూర్చున్న ప్లేస్ లో కూడా అండ్ పడుకొని కూడా ఈజీగా మనం నెక్ మూమెంట్స్ అనేది చేస్తూ ఉండొచ్చు. ఈ లంగ్ ఎక్స్పాన్షన్ చేస్తూ మనం లంగ్ కెపాసిటీని పెంచినప్పుడు ఆటోమేటిక్ గా మనకు బ్రీతింగ్ కెపాసిటీ పెరుగుతుంది. అండ్ ఇప్పుడున్న పాండమిక్ లో మనకి వెళ్తే వైరస్ వెళ్తూ ఉంటుంది, మనకు లంగ్స్ బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుంది. ఇవన్నీ కూడా మనం ఓవర్కమ్ చేస్తూ ఉండొచ్చు. సో చాలా మందికి చాలాసేపు కూర్చొని మనకు అనేది బ్యాక్ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. దానికి సింపుల్ గా మనం పడుకొని చేసే ఒక చిన్న ఆసనం మేరుదండ ఆసనం అనేసి చూపిస్తాం. రైట్ లెగ్ ని అనేది ఫోల్డ్ చేసి లెఫ్ట్ లెగ్ పైన పెట్టేసి హ్యాండ్స్ షోల్డర్ లెవెల్ లో లెగ్ అనేది కంప్లీట్లీ నీ అనేది టచ్ చేయడానికి కింద ట్రై చేయాలి. ఈ విధంగా రెండు కాళ్ళతో కూడా చేస్తాము, మళ్ళీ ఒక కాళ్ళతో కూడా. ఇది సింపుల్ మూవ్మెంట్ ఉంటుంది. మనకు డైలీ బెడ్ పైన నుంచి లేవగానే చేస్తూ ఉంటే కూడా బ్యాక్ బోన్ ఫ్లెక్సిబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది అండ్ సైమల్టేనియస్ గా బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. రైట్, ఓకే అండి. దేవిక గారు, మీరు చైనా అది కూడా వెళ్ళడం జరిగింది యోగాకి సంబంధించి కొన్ని వాటిలో, అక్కడ కూడా మీరు ప్రెజెంటేషన్ ఇచ్చారు. సో అలాంటివి ఏవైనా ప్రేక్షకుల కోసం యోగా డే సందర్భంగా? ఓకే, ఖచ్చితంగా.
Nagaradiana. ఓకే, దేవిక గారు ఓకే, థ్యాంక్ యూ. ఏంటండి అసలు మీరు చెప్పిన బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీరు చేసే ఆసనాలు ఏంటి, ఏం జరుగుతుంది? ఎన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ అండి? ఏంటి కఠోర దీక్ష చేసినట్టున్నారుగా. అసలు ఒక్క నిమిషం మీరు కూర్చోలేకపోతున్నారు అని చెప్పి గ్రేట్ గ్రేట్. లావణ్య గారు, ఏంటి మీరు ఇలాంటి ప్రాక్టీస్ చేస్తుంటారా? ఇంకంతా ఒకే మెథడ్ అండి, డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి ఇందులో షేడ్స్? అదేం కాదండి, ఇప్పుడు మన శరీరాన్ని బట్టి మన బాడీ ఎంత సహకరిస్తే అంతే చేయమని చెప్తాం. యోగా అనేది జిమ్నాస్టిక్స్ కాదు, మెయిన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇప్పుడు ఆ అమ్మాయి చేసింది కదా అని నేను ప్రాక్టీస్ చేసినప్పుడు నా బాడీ సహకరించుకోవచ్చు కొన్ని కొన్ని దగ్గరలో. సో దానివల్ల మనకి వచ్చే అవకాశం ఉంటుంది. దయచేసి నేను చెప్పి రిక్వెస్ట్ ఏంటంటే వ్యూవర్స్ మాత్రం ఇవి మాత్రం ప్రాక్టీస్ చేయకండి. అసలు అవి ఏవి జరగనివి, కొంతమందికి మాత్రమే ఇది పరిమితం. అంతేగాని ఇదేదో చూసి మనం ఎందుకు చేయలేము, ఆవిడ చాలా ఈజీగా చేసేస్తున్నది కదా, ఏదో మ్యూజిక్ పెట్టుకుండి ట్రాక్ పెట్టుకుండి అని మీరు కూడా అలాంటి డ్యాన్సులు కానీ లేకపోతే ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు మాత్రం దయచేసి ఎవరో చేయొద్దు. లావణ్య గారు ప్లీజ్. అదే అండి నేను చెప్పేది కూడా అదే, మన శరీరాన్ని బట్టి యోగా అనేది. నేను ఆల్రెడీ ఎప్పుడు హఠయోగంలో ఒక శ్లోకం చెప్పబడిందండి, యువా వృద్ధితో యోవ వ్యాధితో దుర్బలోపివ అభ్యాస సిద్ధి వాప్నోతి సర్వయోగే స్వతంత్రత. అంటే 500 సంవత్సరాల క్రితం ఒక టెక్స్ట్ లో యోగాలు ఎవరెవరు చెయ్యొచ్చు ఎవరు చేయకూడదు అనేది ఒక సింపుల్ శ్లోకంలో ఇచ్చారు. యువా వృద్ధితో, యువకులైనా వృద్ధులైన ముసలోళ్ళైనా వ్యాధిగ్రస్తులైనా, అంటే ఎటువంటి రోగాలు ఉన్న వాళ్ళైనా సరే ఎవరైనా సరే ప్రాక్టీస్ చేయడం వల్ల మనం ఆరోగ్యంగా అవుతాం అన్నది ఆ శ్లోకం యొక్క అర్థం. కాకపోతే మనకి ఎలా చేయాలి అంటే యువకులకి ఒక రకమైనది ఉంటుంది, వృద్ధులకి ఒకలాంటి యోగా ఉంటుంది, వ్యాధిగ్రస్తులు అంటే యోగా థెరపీ, బ్యాక్ పెయిన్ ఉంటే వాళ్ళకి కొన్ని ఆసనాలు ఇస్తాం, స్పాండిలైటిస్ అలాగే రకరకాల వ్యాధులకి డిఫరెంట్ గా చిన్న చిన్న సింపుల్ గా మనం ఆ పార్ట్ ని స్ట్రెంగ్త్ చేసుకొని, మనకి కొన్ని పెయిన్స్ వచ్చాయంటే అవి లైఫ్ లాంగ్ ఉంటాయండి, కొన్ని పోవు. సో ఆ పెయిన్స్ మనకు కనబడకుండా మన లైఫ్ ని ఈజీగా చేసుకోవడానికి యోగా అనేది ఒక బెస్ట్ ఇదని చెప్పొచ్చు. కాకపోతే దాన్ని ఎవరు ఎలా చెయ్యాలి, చాలా మంది యోగాతో ఆవేశపడి మీరు అన్నట్టు లేని పెయిన్స్ తెచ్చేసుకుంటూ ఉంటారు. సో ఒకసారి ఏదో ఆవేశపడిపోయి మనం కూడా చేసేయాలి, ఇలా ఉంటుంది దీన్ని చేసేయడం వల్ల మనం హెల్దీ అయిపోతాం అనుకుంటే అది రాంగ్. సో ఏదైనా సరే థెరపీ, మన ఆయుర్వేదమైనా మన యోగానైనా మెల్లమెల్లగా చేస్తుంటే స్లోగా రిజల్ట్ వస్తుందండి. అందుకనే దీన్ని ఎవరు నమ్ముకోవట్లేదు. సో స్లో రిజల్ట్ అనేది మనకి మనం యాక్సెప్ట్ చేయలేం, మనకి ఇమీడియట్ గా రిజల్ట్ రావాలన్న దాంతో యోగాని కొద్దిగా తక్కువగా జనాలు చేస్తున్నారు. లైక్ ఆయుర్వేద మెడిసిన్ రిజల్ట్ బాగానే ఉంటుంది, కానీ అది లాంగ్ ప్రాసెస్, టైం టేకర్, వెంటనే మనకి కనిపించదు. కాబట్టి దీన్ని కూడా అలాగనే వదిలేస్తున్నారు. చాలా మంది జిమ్ కి వెళ్ళిపోవడం, లేదంటే యోగాలోనే పవర్ యోగా అని ఇప్పుడు రకరకాల యోగాలు కొత్త యోగాలను క్రియేట్ చేస్తాం. అది ఏంటంటే జనాలు ఇప్పుడు మన లైఫ్ స్టైల్ మారుతుంది కదా. లావణ్య గారు పవర్ యోగా అని ఉందా అండి? అది ఏదైనా క్రియేట్ చేశారా పవర్ అని? క్రియేట్ అండి, యోగాలు ఏం మన ప్రపంచం అంతా చేసేది హఠ యోగాని. ఇప్పుడు నేను చెప్పిన హఠ యోగంలో శ్లోకం హఠ యోగాని మనం అందరం చేసేదండి. ఈ హఠ యోగంని రకరకాలుగా, ఇప్పుడు మీకు నచ్చాలంటే నేను సంథింగ్ క్రియేట్ చేయాలి, లేకపోతే మీకు నచ్చకపోవచ్చు. అంటే ఒక్కొక్క మనిషిని మేము ఆకట్టుకోవాలంటే వాళ్ళకి తగినట్టు మేము చెప్పాల్సిన పరిస్థితి రావడంతో ఇప్పుడు యూత్ కావాలనుకోండి, వెయిట్ రిడక్షన్ కావాలంటే పవర్ యోగా, లేదు అంటే కొంతమందికి యోగా అంటే బోర్ కొడుతుంది, యోగాని ఎంజాయ్ చేయాలంటే ఇప్పుడు ఉయ్యాల గట్టి ఉయ్యాల్లో యోగా చేపిస్తాం. అంటే మన చిన్నప్పుడు ఉయ్యాలలో ఆడుకొని పండుకునే వాళ్ళం, దాన్ని ఇప్పుడు మళ్ళీ యోగా లాగా కొత్తగా దాని ఏరియల్ యోగా అని, ఇంకా అమెరికాలో అయితే గోట్ యోగా, బీర్ యోగా రకరకాలుగా క్రియేట్ చేస్తున్నారు. పూల్స్ లో కూడా గతంలో ఒకసారి మనం కూడా చేసాం, పూల్స్ లో కూడా ఆక్వా యోగా గుర్తు చేస్తారు. ఆక్వా యోగా అనేది చాలా వరకు థెరపీ లాగా ఉపయోగపడుతుంది. మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు ఉన్న వాళ్ళు నార్మల్ గా ఆసనాలు చేయలేరు. సో వాటర్ లో ఉన్నప్పుడు వాటర్ హెల్ప్ చేస్తుంది. సో చిన్నవి చేయడం వల్ల చాలా వరకు ఆ హెల్త్ ఇష్యూస్ ని తగ్గించుకోవచ్చు. సో ఇలా రకరకాలుగా మార్చడం ఏంటి అంటే మనుషులు బట్టి, మన యొక్క జీవన విధానం బట్టి ఇవన్నీ మారుతున్నాం తప్ప ఉండేదైతే హఠ యోగాని, ప్రపంచం అంతా చేసేది హఠ యోగాని. దాంట్లో చిన్న మార్పులు అయితే చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. కానీ అందరికీ ఉపయోగపడే యోగాని పతంజలి మహర్షి కనిపించారండి. దాన్నే అష్టాంగ యోగం లేదా రాజయోగం అంటారు. దాంట్లో ఇంతకు ముందు మన భవానీ గారు చెప్పినట్టు దాన్ని 8 స్టెప్స్ గా ఇచ్చారనమాట. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ,
ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. అంటే ఈ 8 స్టెప్స్ గా మెల్లగా వెళ్ళండి అని చెప్పారనమాట. ఫస్ట్ ఏం చెప్పారు? యమాస్ అంటే సోషల్ డిసిప్లిన్. మనం సోషల్ లైఫ్ లోనే ఉంటున్నాం, పొద్దున్న లేచినప్పటి నుంచి పక్కన వాళ్ళతోనే మన జీవితం స్టార్ట్ అవుతుంది. అలాంటప్పుడు మనం సోషల్ లైఫ్ లో ఎలా ఉండాలి? ఇప్పుడు కాదండి, 500 సంవత్సరాల క్రితమే మన పర్సనాలిటీ డెవలప్మెంట్ తో మన స్ట్రెస్ మేనేజ్మెంట్ ని క్లియర్ గా ఇచ్చారు అప్పట్లోనే. అంటే ముందు యమాస్ నేర్చుకోండి. యమాస్ అంటే ఏంటి, సోషల్ డిసిప్లిన్ అంటే ఏంటి నేర్చుకోమని క్లియర్ గా ఇచ్చారు. అది చెప్పాలంటే చాలా టైం పడుతుంది. యమాస్ తర్వాత నియమ అంటే మన సెల్ఫ్ డిసిప్లిన్. అంటే మన సెల్ఫ్ డిసిప్లిన్ లో ఫస్ట్ శౌచ వచ్చిందండి. శౌచ అంటే శుభ్రం క్లీనింగ్. ఈ రోజు మనకి దాని విలువ తెలుస్తుంది. ప్రతిదాన్ని కడిగే స్టేజ్ కి మనకి కరోనా తీసుకొచ్చింది. సో అది ఎప్పటి నుంచో చెప్పారు. సో అది సెల్ఫ్ డిసిప్లిన్ లో మన గురించి మనం తెలుసుకోండి. సెల్ఫ్ రియలైజేషన్, మీరేంటి, మీరు ఎందుకు వచ్చారు. సో మన స్థితిని మనం తెలుసుకుంటే మనకు వచ్చే రోగాలనైనా, మనకు వచ్చే ప్రాబ్లమ్స్ అయినా మనం ఏ విధంగా దాన్ని కంట్రోల్ చేయాలి, మేనేజ్ చేయాలి మనకి ఈజీగా తెలుస్తుంది. సో ఆసనాలు ప్రాణాయామ కాదు, ముందు ఇవి నేర్చుకోండి అని చెప్పారండి. సో దాన్ని వదిలేస్తారు అందరూ. ఎవరు చూసినా ఆసన ప్రాణాయామ. దేవిక గారు ప్రాణాయామ కూడా లేదు, ఆసనాలే చేస్తారు. ఓకే, 1 minute అండి. దేవిక గారు టైం తక్కువ ఉంది. మీరు చాలా స్పెషలిస్ట్ దీప్ కడి యోగాలోని, అది మీరు రెడీ చేసుకోండి. ఈ లోపల మనకి భవానీ గారు మాట్లాడతారు. భవానీ గారు అనేది జిమ్నాస్టిక్ కాదు అనేసి అన్నారు. కరెక్టే, యోగా అనేది జిమ్నాస్టిక్ కాదు. కానీ ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయకుండా ప్రయత్నం చేస్తే ప్రతి ఎలా అంటే మన పతంజలి మహర్షి సతు దీర్ఘకాల నైనంతర్య ఆ సేవితో దిగభూమి. సో మన ప్రాక్టీస్ ఎలా అంటే అంత స్ట్రాంగ్ గా ఉండాలి అంటే అది ఫర్ ఎవర్ గా ఉండాలి. లాంగ్ పీరియడ్ టైం వరకు ఉంటే డెఫినెట్లీ మనం ఎలాంటి ఆసనాలైనా ఎలాంటి వాళ్ళైనా ప్రయత్నం చేస్తే, అలాంటి ప్రాక్టీస్ లాంగ్ టర్మ్ ప్రాక్టీస్ చేస్తే వాళ్ళు తప్పకుండా ఎలాంటి ఆసనాస్ అయినా వాళ్ళు చేయగలరు. అండ్ ఆ బలాలు అనేది పెరుగుతాయి. ఆ రూట్స్ అనేది స్ట్రెంగ్స్ అనేది పెంచుకుంటూ ఉంటారు. ఆ స్ట్రెంగ్స్ అనేది పెరుగుతూ ఉంటే ఎవరైనా ఎలాంటి ఆసనాలైనా మనం చేయవచ్చు. రైట్. ఏమైనా సింపుల్గా ఏమైనా చిట్కా ఉన్నదా? టైం తక్కువ ఉంది, సింపుల్గా ఏమైనా చేస్తే చేయండి ప్లీజ్. ఏదైనా ఆసనం సింపుల్గా ఇంట్లో ఉన్న వాళ్ళకి కరోనా టైంలో యూజ్ అయ్యేవి ఉన్నా. మనం ఇప్పుడు ప్రతి ఒక్కరికి కావాల్సింది లంగ్ కెపాసిటీ కాబట్టి మనం ఊస్ట్రాసన చేసుకున్నాము. ఫస్ట్ మోకాళ్ళ పైన ఈ విధంగా వచ్చిన వాళ్ళు డైరెక్ట్ గా ఈ విధంగా చేసుకోవచ్చు. ఎవరికైతే చేయలేని వాళ్ళు ఉంటారో వాళ్ళ చేతి పైన ఇలా నడుము పైన చేతులు పెట్టేసుకుని నెమ్మదిగా ఇలా ఇది ఊస్ట్రాసనం అంటాము, క్యామెల్ పోస్చర్. సో మొదటిగా మనం చేయాల్సింది మీరు కూడా ఇలా కూర్చొని ఉంటున్నారు. సో ఇలా కాకుండా ఆల్వేస్ ఎక్స్పాన్షన్ లో ఉండే విధంగా చూసుకోవాలి. అప్పుడు మీ యొక్క రిబ్ కేజ్ కానీ ఎక్స్పాండ్ అవుతుంది, లంగ్స్ ఎక్స్పాన్షన్ ఉంటుంది. మనం ఎంత మన బాడీని వెన్నుముక్కని వచ్చేస్తూ ఉంటామో ఈ డయాఫ్రామ్ అనేది అంత ష్రింక్ అయిపోతూ ఉంటుంది. డయాఫ్రామ్ ని అలా ష్రింక్ కాకుండా దాన్ని ఎక్స్పాండ్ చేస్తూ ఉంటే లంగ్ కెపాసిటీ మనకు పెరుగుతూ ఉంటుంది. ఎంత వీలైనంత మటుకి మీ బాడీ బ్యాక్ బోన్ ని స్ట్రైట్ గా పెట్టడానికి ప్రయత్నించండి అండ్ డయాఫ్రామ్ ని ఎక్స్పాండ్ చేయడానికి ప్రయత్నించండి. మీ యొక్క లంగ్స్ ని కూడా ఎక్స్పాండ్ చేసి పెట్టే విధంగా ప్రయత్నించండి. రైట్. లావణ్య గారు మీరేమైనా సింపుల్గా? ఓకే అండి, అదే నేను ఇప్పుడు చెప్పినట్టు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న దీంట్లో అందరూ ఫోన్ ఇలా చూసేస్తుంటారండి. ఫోన్ లేదా కంప్లీట్ గా ట్యాబ్లకి వాటికి అంకితం అయిపోయింది మన జీవితం. అంటే వేరే ప్రపంచాన్ని చూడాలంటే వాటిలోనే చూడాల్సి వస్తుంది ఇప్పుడు మనం చెప్తున్న క్లాసుల లాగా. సో దీని వచ్చిన తర్వాత చాలా మందికి నెక్ అండ్ షోల్డర్ పెయిన్స్ వస్తున్నాయండి కామన్ గా. సో దీనికి నేను చెప్పే చిన్న బెస్ట్ టెక్నిక్, మీరు చైర్ లో కూర్చొని ప్రశాంతంగా మీ కుడి చేత్తో చూడండి తలని గట్టిగా ఇలా నొక్కుతూ ఉండాలి, తలతో చేతిని కూడా నొక్కుతూ ఉండాలి. ఆపోజిట్ ప్రెజర్ ఇవ్వడంతో మనకి నెక్ దగ్గర ఉన్న మజిలంతా స్ట్రెంగ్త్ అయ్యి ఈ నెక్ పెయిన్స్ షోల్డర్ పెయిన్స్ తగ్గుతాయండి. సో చాలా మందికి ఇది యూస్ఫుల్. ఇప్పుడు సాఫ్ట్వేర్ లో ఉన్న వాళ్ళైనా ఎక్కువసేపు కూర్చుండిపోతూ ఉంటారు, కూర్చుని ఉండిపోయిన వాళ్ళైనా మధ్యలో లేచి నడవమంటూ ఉంటాను. అలాగే
పూర్తిగా బాడీని టోస్ మీద ఇలా స్ట్రెచ్ చేసి తాడాసన వేయాలి. అప్పుడప్పుడు మీరు ఎంత బిజీలో ఉన్నా, ఎంత పనిలో ఉన్నా దీన్ని చేసుకోండి. దాంతో పాటు ఈ నెక్ మూమెంట్స్, నెక్ స్ట్రెంత్ చేసుకోవడం వల్ల నెక్ పెయిన్ మీకు అనేది, నెక్ పెయిన్ అనేది రాకుండా నెక్ మజిల్స్ స్ట్రెంత్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ఏజ్ రాగానే ఇవి అరిగిపోతూ ఉన్నాయి. అవి అరిగిపోయినా సరే ఈ మజిల్ స్ట్రెంత్ గా ఉంటే మనకి నెక్ పెయిన్ అనేది రాకుండా మన లైఫ్ ఈజీగా వెళ్తుంది. దానికి ఇది చెయ్యండి. గట్టిగా ప్రెజర్ ఇవ్వాలి. మీ కుడి చేతితో తలని గట్టిగా నొక్కుతూ ఉండండి. ఈ మజిల్ అంతా ఇక్కడ స్ట్రెంత్ అవుతూ ఉంటాయి, అబ్జర్వ్ చేయండి. సో ఇలాగా ఒక 10 కౌంట్. అలాగే మళ్ళీ లెఫ్ట్ సైడ్ గట్టిగా నొక్కుతూ ఉండండి. ఇలా ఇదొక 10 సెకండ్స్, 10 కౌంట్స్ చేసుకుంటే 10 సెకండ్ అవుతుంది. మళ్ళీ అలాగే 2 చేతులు లాక్ చేసి మీ ఫోర్ హెడ్ మీద పెట్టి పూర్తిగా ఇది చేస్తూ ఉండండి. ఆపోజిట్ ప్రెజర్, చేతులతో తల నొక్కాలి, తలతో చేతులు నొక్కుతూ ఉండాలి. అలాగే సేమ్ బ్యాక్ సైడ్. సో ఇది ఒక్కటి చేసుకోవడం వల్ల మీరు ఒక్కొక్క 10 సెకండ్స్ ఖచ్చితంగా మనకి ఈ నెక్ అనేది చాలా వరకు మజిల్ స్ట్రెంథనింగ్ అయ్యి ఈ నెక్ పెయిన్ నుంచి మనం ఈజీగా బయటపడతాం. ప్రజెంట్ అందరూ ఫోన్ వాడకం ఎక్కువ ఉంది కాబట్టి అప్పుడప్పుడు ఫోన్ పక్కన పెట్టి ఒక నిమిషం టైం ఉంటే చాలు, ఇది మీరు చేసుకోవచ్చు. దీనివల్ల ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎక్కువ టైం ఆఫీసులలో ఎక్కడైనా కూర్చుండిపోయే వాళ్ళు మాత్రం లేచి ఒక్కసారి తాడాసనం, ఇప్పుడు మన యోగా డే ప్రోటోకాల్ లో కూడా దాన్ని క్లియర్ గా ఇచ్చారు. ఆ తాడాసనం మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయని. సో బ్లడ్ సర్క్యులేషన్ ప్రతి సెల్ కి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. కంప్లీట్ గా టోస్ మీద బాడీని ఇలా పూర్తిగా స్ప్రెడ్ చేయడం వల్ల, ఈ స్ట్రెచ్ చేసినప్పుడు బ్యాక్ కూడా పూర్తిగా స్ట్రైట్ అయి లోపల ఉన్న ఇంటర్నల్ గ్లాండ్స్ అన్ని కూడా యాక్టివ్ అవుతాయి. యోగా అనేది రిలీజన్ కాదు, పూర్తిగా సైన్స్ అని మన అందరికీ తెలుసు. సో లోపల ఉన్న ఈ 7 ఇంటర్నల్ గ్లాండ్స్ దగ్గర మనకి 7 చక్రాస్ ఉంటాయి, యోగా చక్రాస్. సో ఈ చక్రాస్ లోపల ఉన్న గ్లాండ్స్ ని పర్ఫెక్ట్ చేయడానికి చిన్న టెక్నిక్స్ బాగా ఉపయోగపడతాయి. రైట్, ఓకే ఓకే, థ్యాంక్ యూ లావణ్య. దేవిక గారు, దేవిక గారు టైం లేదు, ప్లీజ్ లాస్ట్. దీంతో నేను కొన్ని ఆసనాలు చేసి చూపిస్తాను. దీన్ని దయచేసి ఎవరో ఇంటి దగ్గర ప్రయత్నించకండి. ఓకే, ముందు గురు సమక్షంలో చేసి గురు సమక్షంలోనే చేయండి. ఇలా డైరెక్ట్ గా క్యాండిల్ కనిపించి మాత్రం చేయండి. రైట్, ఓకే.
రైట్. రైట్, ఓకే. దేవిక గారు థ్యాంక్ యూ. దేవిక గారు ఎంతకాలం ప్రాక్టీస్ చేశారండి ఇది? హలో. రైట్ రైట్, ఎంతకాలం ప్రాక్టీస్ చేశారు ఇది? నేను మీరు ఈ ఆసనం జిమ్నాస్టిక్స్ లో స్టార్ట్ చేసా అన్నట్లు అనుకుంటున్నారు కదా, ఇది నేను అప్పుడు నుంచి ఓకే 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 వద్దులేండి, ఇది కాంట్రవర్సీకి వెళ్ళదు. ఈరోజు యోగా వినండి వినండి, యోగా డే ఓకే ఓకే లేదు లేదు అదేం లేదులేండి, అది ఎవరినో అనాలని కాదు కానీ ఓకే కొంతమంది దగ్గర నుంచి వస్తున్నాయి ఈ రకమైన వ్యాఖ్యలు. ఏదో లావణ్య గారు అన్నారు ఇంకోరు అన్నారని కాదు కానీ ఏది ఇప్పుడు పాజిటివ్ ఉన్న దగ్గర నెగిటివ్ ఖచ్చితంగా ఏదో ఒకటి వస్తుందండి. ఓకే థ్యాంక్ యూ. ఓకే ఓకే దేవిక గారు ప్రాక్టీస్ చేసే కొద్దికి నేను ఫస్ట్ లో ఏ ఆసనమో నాకు ఏ ఆసనమో రాదు. నేను ప్రతి రోజు 5 అవర్స్ ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ ప్రతిరోజు. ఓకే దేవిక గారు థ్యాంక్ యూ. మీ శ్రమకి ఫలితం ఈ రోజు మనకు కనిపిస్తున్నది. ఈ రోజు నోబెల్ ప్రైజ్కి గ్రహీత కింద మీరు అవ్వాలి అంటే అది చిన్న ఇష్యూ ఏం కాదు, ఇంట్లో కూర్చుంటే వచ్చేది కాదు, అది ఆ శ్రమ ఆ ఫలితం కనిపిస్తున్నది. థ్యాంక్ యూ సో మచ్ దేవిక గారు చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ అండి లావణ్య గారు, థ్యాంక్ యూ భవానీ గారు. ఇది ఇవాళ యోగా డే స్పెషల్. స్టే ట్యూన్డ్ టు 980.